శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కార్తీక మాసము, కార్తీక పురాణము 17వ రోజు 33, 34 అధ్యాయములు. 33వ అధ్యాయము. మరి నిన్నటి నుంచి మనం పద్మ పురాణాంతర్గత గురించి తెలుసుకుంటున్నాం. కార్తీక పురాణంలో దానిలో భాగంగా కృష్ణుడు సత్యభామకు తన గత జన్మ గురించి దాని గురించి వివరిస్తూ చెప్తున్నారు. ఇంకా ఏకాదశి గురించి చెప్తున్నారండి. మరలా సూత మహర్షి ఇలా చెప్పసాగాడు. కార్తీక మాస వ్రతాచరణ మహత్యాన్ని, ఏకాదశి వ్రతాచరణ మహిమను శ్రీకృష్ణుని ద్వారా విన్న సత్యభామ, స్వామి, సర్వకాలాలు అవయవాలుగా కాలస్వరూపుడవై వెలుగొందుచున్న నీకు నెలలలో కార్తీక మాసము, తిథులలో ఏకాదశి మాత్రమే అత్యంత ప్రియమైన దగుడకు కారణము ఏమిటి? అవే ఎందుకు అంత ప్రాముఖ్యత చెందాయి అని ప్రశ్నించగా మందస్మిత వదనార విందుడైన శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. ప్రియసఖి, చాలా మంచి ప్రశ్నే వేశావు. సహజంగా అందరికీ వచ్చే సంశయమే నీకునూ వచ్చింది. ఇది అందరూ తెలుసుకోదగిన విషయమే. పూర్వము పృథు చక్రవర్తి కూడా నారదుణ్ణి ఈ విధంగానే ప్రశ్నించాడు. అప్పుడు పృథు చక్రవర్తికి నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు చెబుతాను విను అంటూ చెప్పసాగాడు. పృథు చక్రవర్తితో నారదుడు ఇట్లా అన్నాడు. పూర్వకాలంలో సాగర తనయుడైన శంఖుడనే రాక్షసుడు ఉండేవాడు. ముల్లోకాలను గజగజలాడించే ఆ శంఖుడు దేవతాధికారాలన్నింటినీ హస్తగతం చేసుకొని సర్వదేవతలను స్వర్గం నుండి వెళ్ళగొట్టాడు. దేవతలందరూ ఆ రాక్షసుని ఆగడాలను భరించలేక, వాడు పెట్టే హింసలను తట్టుకోలేక తలొక దిక్కుగా పారిపోయి మేరు పర్వత గుహలలో తలదాచుకున్నారు. అయినా శంఖుడు సంతృప్తి చెందక దేవతలు మరలా బలోపేతులు అవడానికి కారణభూతమైన వేదాలను కైవసం చేసుకోవాలి అని అనుకున్నాడు. కారణం, వేద మంత్రాల వల్లే దేవతలు మరలా దైవత్వాన్ని పొందగలరు. వేదాల వల్లే దేవతలు శక్తివంతులు అవగలరని గ్రహించాడు. అతను కోసం ఎదురు చూడసాగాడు. ఒకనాడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో ఉండగా బ్రహ్మ వద్ద నుండి ఆ వేదాలను తస్కరించి పారిపోతుండగా అవి జారిపడి ఉదకమును చేరాయి, అంటే సాగరంలోకి చేరాయి. సాగరంలో పడిపోయిన వేదాలను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న శంఖుడు సముద్రమంతటా వెతికాడు. కానీ వాటి ఉనికిని గుర్తించలేకపోయాడు. ఇంతలో బ్రహ్మదేవుడు పోయిన వేదాలను పొందుటకై మేరు పర్వత గుహలలో తలదాచుకున్న దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠానికి చేరాడు. యోగ నిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొల్ప ప్రయత్నాలలో భాగంగా వివిధ నృత్య, వాద్య, గాన, నామస్మరణలతోనూ ధూప, దీప, సుగంధ ద్రవ్యాలతోనూ హడావిడి చేయసాగారు. చివరికి ఎలాగో మేల్కొనిన శ్రీహరి దేవతలను, బ్రహ్మను చూసి, దేవాది దేవాదులారా, మీరు నాపై చూపించిన వాత్సల్యమునకు సంతోషించి మీకు అభయం ఇస్తున్నాను. నేడు కార్తీక శుద్ధ ఏకాదశి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నేను మేలుకొనే వరకు తెల్లవారుజామున మీరే విధంగా సేవించారో అట్లే ప్రతి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ధూప, దీప, సుగంధ ద్రవ్యాలతోనూ నృత్య, గీత, వాయిద్యాదులతోనూ శ్రీహరినామ సంకీర్తనలతోనూ షోడశోపచారములతోనూ నియమ నిష్ఠలతోనూ భక్తి శ్రద్ధలతోనూ నన్ను ఎవరైతే పూజిస్తారో వారు నా పాత్రులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. వాళ్ళచే నాకు ఇయ్యబడిన అర్ఘ్య పాద్యాదులన్నీ మరలా వారు సుఖించడకే వారికి వినియోగించబడతాయి. వేదాలు ఇప్పుడు ఎలాగైతే ఉదక గతాలైనాయో అట్లే కార్తీక మాసమందు వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లగలవు. అందుచేత కార్తీక మాసమందు నదీ స్నానమునకు అంత మహిమ ఏర్పడినది. ఇక సమయం మించిపోతుంది. నేనిప్పుడే మీనావతారుడనై
సాగరమందు ప్రవేశించి ఆ శంకుని సంహరించి వేదాలను రక్షిస్తాను. నేను సాగరమందు ప్రవేశించి నాటి నుండి 1 మాసం సాగరమందే ఉండేను. 1 మాసం అంటే వారికి రోజులు. కావున కార్తీక మాసంలో నదీ స్నానం చేయువారు విష్ణు సన్నిధిని చేరినట్లే. కావున కార్తీక మాసంలో ప్రాతకాల సమయమందు నదీ స్నానం చేయటం అధబృద స్నానంతో సమానమగును. నాకు వైకుంఠము, దేవతలకు స్వర్గలోకము సహజవాసమైనట్లు ఈ కార్తీక వ్రతాచరణ ద్వారా మానవులు పుణ్యాత్ములై స్వర్గలోక ప్రాప్తిని పొందగలుగుతారు. కార్తీక వ్రతాచరణములను వ్రతభంగము కలుగకుండుటకై వారి కార్యాలకు ఆటంకములు రాకుండుటకు నేనిదే వరుణ్ణి ఆజ్ఞాపిస్తున్నాను. ఓ వరుణదేవ, కార్తీక వ్రతాచరణలకు కార్యభంగములు లేక విఘ్నములు రాకుండుటకు వారికి రక్షణ కల్పించి ధన తనక వస్తు వాహన పుత్ర పౌత్రాది సమస్త సంపదలతో దీవింపుము. కార్తీక వ్రతాచరణను నిష్ఠగా నిర్విఘ్నంగా చేసిన వారు సమస్త జనులచే పూజింపబడి వన్నెకెక్కుతారు. ఈ కార్తీక ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది. కేవలం ఒక్క కార్తీక మాసంలోనే వీటన్నింటినీ ఆచరించటం వలన పుణ్యాత్ములైన సాన్నిధ్యాన్ని పొందగలుగుతారు. దీనికంటే మోక్షం మరేది లేదు. ఇదే సూక్ష్మంలో మోక్షమని తెలుసుకోండి. యజ్ఞ యాగాది తీర్థములు జప తపాలు స్వర్గ ఫలాన్ని ఇయ్యగలవే గాని వైకుంఠ ఫలాన్ని ఇయ్యగలవు అని తెలుసుకోవాలి. ఇక 33వ అధ్యాయము సమాప్తము. 34వ అధ్యాయం. ఇంకా శ్రీ మహావిష్ణువు దేవతల కాల విధంగా ఉపదేశించిన వాడే వింధ్య పర్వతమందలి నదిలో అర్ఘ్యమివ్వబోయిన కశ్యపుని దోసిలి జలాలలో మత్స్యావతారుడై నిలిచాడు. ఇక మత్స్యావతారం ఎత్తుతున్నాడు మన స్వామి. దోసిలికి దొరికిన ఆ చేప పిల్లను కశ్యపుడు తమ కమండలము అందు ఉంచాడు. మరక్షంలోనే ఆ చేప పిల్ల పెరిగిపోయి కమండములందు ఎమడకపోవుటచే దానిని మరల ఒక నూతిలో వేశాడు. లిప్తపాటు కాలంలో ఆ చేప పిల్ల ఆ నూతిని మించి ఎదిగిపోవడంతో మరలా కశ్యపుడు దానిని ఒక సరస్సులో వేయించాడు. శ్రీ మహావిష్ణువు మాయ చేత ఆ మీనము ఆ చేప సరస్సు పరిమితిని కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వేయించాడు. ఇక ఆ మహాసముద్రంలో మత్స్యము విపరీతంగా పెరిగిపోయింది, మహామత్స్య రూపంగా దాల్చింది. ఆ మహామత్స్యమును వేదాలకై అన్వేషిస్తున్న శంఖాసురుడిని చూశాడు. ఈ మహామత్స్యంతో తలబడ్డాడు. పోరు ఘోరంగా సాగింది. చివరకు శంఖాసురుణ్ణి ఆ మహామత్స్యము తన తోకతో ఒక దెబ్బ కొట్టింది. ఆ భీకర బాలాఘాతమునకు శంఖాసురుడు మరణించాడు. శంఖాసురుని అభీష్టం వరకు అతనిని విష్ణుమూర్తి శంఖాయుధంగా ధరించాడు. అర్థమైందండి అందరికీ కూడాను. ఆ శంఖం ఎలా పుట్టిందనో మనకి ఈ విధంగా తెలిసింది. ఇప్పుడు మనకి ఈ రోజు అధ్యాయంలో మనకి ఎన్ని విషయాలు తెలిసినాయో ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. వేదాలు, సముద్రం ఎందుకు స్నానం చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. వేదాలన్నీ దానిలో ఉండడం వల్ల, ఆ వేదాల కోసం వెతకడానికి ఆ శంఖాసురుడు అనే రాక్షసుడు వెళ్ళడం వల్ల, మరి ఆ వేదాలను పరిరక్షించడానికి ఇంద్రుడు దేవాది దేవతలందరూ విష్ణుమూర్తిని కోరడం వల్ల, మరి స్వామి మత్స్యావతారం దాల్చి సముద్రంలోకి వెళ్ళడం వల్ల, మరి ఆ 4 రోజులు అక్కడే ఉంటానని ఆయన చెప్పారు. మరి దానిలో వెతుకుతూ ఉండడం వల్ల, వేదాలు ఉండడం వల్ల, స్వామి ఉండడం వల్ల మరి ఇలా జరిగింది. ఆ శంఖాసురుణ్ణి స్వామి సంహరించడం వల్ల ఆ శంఖాసురుడి కోరిక మేరకు ఆయన శంఖ రూపంలో స్వామి చేతిలో శంఖంగా అలంకరించబడ్డాడు. అనంతరం మత్స్యావతారమును చాలించి శ్రీ మహావిష్ణువు రూపమును ధరించి బదరికావనానికి ఏతించి అక్కడి ఋషులతో, ఓ తాపసులారా, వేదములు సాగర్ గర్భంలో పడి సురక్షితంగా ఉన్నాయి. అది ఎక్కడున్నాయో వెతికి తీసుకొని రండి. నేను నా దేవగణమునంతయు కూడా ప్రయాగలో ఉంటాము అని చెప్పాడు.
ఋషులు సాగర్ గర్భాన్ని చేరి మంత్ర బీజాక్షరాలతో కూడి ఉన్న వేదాలకై అన్వేషించసాగారు. ఓ పృథు చక్రవర్తి, ఆ వేదాలకై అన్వేషిస్తున్న ఋషులు ఒక్కొక్కరికి ఒక్కొక్క వేద భాగం లభ్యమవ్వడంతో ఎవరికి ఎంత లభ్యమయ్యిందో అది వారి శాఖగా పరిణమించింది. నాటి నుండి ఆయా వేద భాగాలకు వారు ఋషులయ్యారు. ఋషులందరూ తమకు దొరికిన వేదాలను తెచ్చి ప్రయాగలోనున్న విష్ణువుకు అందజేశారు. అంతట విష్ణువు ఆ వేదాలను చతుర్ముఖి బ్రహ్మకు అందజేయించాడు. వేదాలు లభ్యమైన ఆనందంతో బ్రహ్మ ఒక అశ్వమేధ యాగాన్ని దిగ్విజయంగా నిర్వహించి దేవగరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషాదులతో కూడి శ్రీ మహావిష్ణువును ఈ విధంగా స్తుతించారు. అర్థమైందండి? స్వామి తీసుకురాలేక కాలేదు. మరి అక్కడ ఋషులందరికీ దగ్గరికి వచ్చి, ఓ ఋషులారా, మీరందరూ కూడా వెళ్ళి ఆ సాగర గర్భంలో వేదాలు ఉన్నాయి, మీరందరూ తీసుకురండి అంటే వారంతా వెతికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదం దొరికింది. ఆ వేదాన్ని తీసుకురావడంతో వాళ్ళ పేరుతోటి ఆ వేదాలను పరిగణించారు. వాళ్ళు దానికి ఋషులయ్యారు. వేద భాగాలకు వాళ్ళు ఋషులయ్యారు. ఆ తపస్సు చేసుకునే వారందరూ కూడాను ఈ విధంగా ఆ తీసుకొచ్చి ప్రయాగలో విష్ణుమూర్తి అక్కడ ఉంటారు కదండి, గయా ప్రయాగ అంటాం కదా, అక్కడ విష్ణుమూర్తి ఉన్నారు. అక్కడికి తీసుకొచ్చి వారు ఇచ్చారన్నమాట. వారందరూ కలిసి ఏ విధంగా స్వామిని ప్రార్థించారంటే, ఓ దేవాదిదేవ, అనాథ రక్షక, ఆర్తత్రాణ పారాయణ, నీ కృపచే సృష్టికర్త అయిన బ్రహ్మ తన వేదాలను ఇక్కడే పొందగలిగాడు. అట్లే నీ ఎదుటే మేమందరం కూడా యజ్ఞ ఫలాలను ఇక్కడే పొందాము. కావున మానవ శ్రేయస్సు కొరకై నీవి ప్రదేశమును అంతను కూడా అత్యంత పుణ్యస్థలముగాను, భూలోకంలో అత్యంత పవిత్రమైన ప్రదేశముగాను, ఈహపర సాధకమైనది గాను, అట్లే ఈ సమయము మహాపవిత్ర పుణ్యవంతమైనది గాను, బ్రహ్మ హత్యాది మహాపాతకములను సైతం పోగొట్టే అక్షయకరమైన స్థలమయ్యేటట్లుగాను వరము ఇవ్వమని ప్రార్థించాడు. మునుల ప్రార్థనను, దేవాది దేవతల అభ్యర్థనను మన్నించిన ఆ శ్రీమన్నారాయణుడు సంతోషాంతరంగుడై, పుణ్యాత్ములారా, మీరు అనుకున్నట్లు మీ కోరిక ప్రకారమే ఈ ప్రదేశము భూలోకములో అత్యంత పుణ్యక్షేత్రముగా, అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రముగా వర్ధిల్లుగాక. ఇది బ్రహ్మక్షేత్రమనే పేరున ప్రసిద్ధి వహించగలదు. త్వరలోనే సూర్యవంశ శ్రేష్ఠుడైన భగీరథుడు ఈ ప్రదేశానికి గంగను తీసుకువస్తాడు. సూర్యసుత అయిన కాళింది కూడా వచ్చి ఈ గంగలోనే కలుస్తుంది. ఇదే త్రివేణి సంగమంలా వన్నికెక్కుతుంది. ఇక్కడే గంగా, యమున, సరస్వతి నదులు సంగమిస్తాయి. 3 నదుల సంగమం కాబట్టి ఈ ప్రదేశానికి త్రివేణి సంగమం అనే పేరు వచ్చింది. మీరందరూ కూడా నాతో పాటే ఇక్కడే ప్రసిద్ధులవుతారు. ఇది యజ్ఞ యాగాదులకు, జప తపాలకు, వ్రతాలకు, హోమార్చనలకు అత్యంత అనువైన ప్రదేశంగా ప్రసిద్ధి నొందుగాక. ఈ క్షేత్రమును దర్శించినంత మాత్రముననే అనేక జన్మల పాపములు హరించుగాక. ఈ పుణ్యస్థలముందు మరణించిన వారు జన్మరాహిత్యము పొందగలరుగాక. ఎవరైతే ఇక్కడ నిత్యకర్మలను ఆచరిస్తారో వారు పితృదేవతలు నా సాన్నిధ్యమును పొందుదురుగాక. సూర్యుడు మకర రాశి ఎందుండు ఈ సమయము సర్వదా పుణ్యదాయకము. ఇక్కడ ప్రాతకాల సంధ్యావందనాలను చేస్తున్న వారిని చూసినా కూడా దోషాలు జరుగుతాయని అంటారు. మహర్షులారా వినండి, నేను ఈ బదరికావనంలో నిత్యనాట్యుడనై ఉంటాను. ఈ క్షేత్రాన్ని దర్శించి నందువల్ల పాప విముక్తులై పుణ్యగతులను పొందగలుగుతారు. ఈ క్షేత్రంలో ఒక్క రోజు తపస్సు ద్వారా ఫలించిన ఫలము ఇతర క్షేత్రాల్లో సంవత్సరాలుగా చేసిన పుణ్యఫలంతో సమానమవుతుంది. పుణ్యచింతన కలిగిన పుణ్యాత్ములు ఈ క్షేత్రంలో మరణిస్తే జీవన్ముక్తులు అవగలరు అంటూ శ్రీమన్నారాయణుడు వారికి వరప్రసాదముల సంగి చతుర్ముఖుడైన బ్రహ్మతో సహా అదృశ్యుడైనాడు. ఇంద్రాది దేవతలు సహితము తమ తమ అంశలను ఆ ప్రదేశంలోనే వదిలి అంతర్ధానమయ్యారు. కావున ఓ
పృథు చక్రవర్తి, ఈ బద్రికావన పుణ్యక్షేత్ర సందర్శనము మానవులకు అత్యంత పవిత్రమైన పుణ్యదాయకము కాగలదు. అట్లే అంటే ప్రయాగేనండి, బద్రికా పుణ్యక్షేత్రం అంటే ప్రయాగ. అట్లే ఈ పుణ్య కథా శ్రవణము చేత కూడా మానవులు పరమ ఉత్కృష్టమైన పుణ్యఫలాన్ని పొందగలుగుతారు అని చెప్పాడు నారదుడు. ఈ రోజున 34వ అధ్యాయం కూడా సమాప్తమండి. రేపటి రోజున మనం 35, 36 అధ్యాయాల గురించి తెలుసుకుందామండి. ఈ పురాణం ప్రకారం